ఫ్రెండ్స్ చూడండి, ఫ్రిడ్జ్ సదిరేసాను. చాలా టైం పట్టింది. దాదాపు 2 గంటల పైనే పట్టింది ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి పెట్టడానికి. అసలు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటేనే మనకి పెద్ద కష్టమైన పని. ఇంట్లో మొత్తం ఇదొక్కటే. ఎందుకంటే అందులో మనం ఎప్పుడు ఏదో ఒకటి మిగిలిందని అందులో పడేస్తుంటాము. అవేమో మర్చిపోతాం, తినము. అలా అని పడేయలేము, అలా పెట్టేస్తాము, మర్చిపోతాము. అవి తీయాలన్నమాట అన్నీ. నేనైతే నెలలో అయిందనమాట ఫ్రిడ్జ్ క్లీన్ చేసి. ఎందుకంటే గార్డెన్ పని మీద పడి ఇవి కొంచెం లేట్ అవుతున్నాయి ఇంట్లో పనులు చేయడం. ఇక నేనైతే డబ్బాలు తెచ్చాను కదా, చక్కగా సదిరేసాను. చాలా టైం పట్టింది, రాత్రి. ఇంకా ఇది చెప్పాలంటే ఒక చెత్తబుట్ట లాంటిది అనమాట. మనకి ఏది మిగిలితే అది అందులో పడేస్తూ ఉంటాం, అందులో తీసి మన పొట్టలో వేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా చక్కగా వండిన పదార్థాలు మాత్రం ఇందులో పెట్టి వేడి చేసుకొని తింటూ అలా చేయొద్దు. తెలుసు మనందరికీ ఆ విషయం, కానీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం అని చెప్తున్నా. ఏదో నాన్ వెజ్ అయితే ఒక పూట, అది పడేయలేం కదా, కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం, అదొకటి. ఇక విడిగా కూరగాయలు, కూరలు అలాంటివన్నీ పెట్టుకొని తినటం మనకి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందరికీ తెలిసిన విషయమే ఇది. కాకపోతే ఇంకొకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. మనం ఎప్పటికప్పుడు గుర్తుంటే మనం చేయం అలాగా. చూడండి, ఇంకా పాలు, పచ్చి కూరగాయలు, పెరుగు అవి బయట ఉండవు కదా మనకి. అలాంటివి ఏమైనా పప్పులు, ఇడ్లీ పప్పు పిండి, దోశ పిండి, పప్పులు ఏమన్నా బయట పెడితే ఓపెన్లో సేవలు వస్తాయి కదా, అలాగా. అంతేకాని ఇది దేనికి వాడుకోవాలి, దానికి వాడుకుంటేనే బాగుంటుంది. ఇంకా మనం పదార్థాలు పెట్టుకొని వేడి చేసి తీసి తింటూ అలా ఉంటే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చేవే కూరగాయలన్నీ మందులతో పండించాయి. దాంట్లో కూడా ఏముండదు అసలు. డైరెక్ట్గా తింటేనే ఏముండదు. ఇంకా మనం వండింది ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకేముంటుంది, ఉండదు కదా. అందుకని ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకుందామని ఈ వీడియో చేస్తున్నా. ఇంకా కోవిడ్ అప్పుడు చూడండి, అస్సలు పల్లెటూరు వాళ్ళకి అస్సలు కరోనా రాలేదు. ఇంకా మనం ఇంట్లోనే ఏదో ఒకటి వండుకొని ఇంటి ఫుడ్ తినే వాళ్ళకి రాలేదు. హోటల్లో నిల్వ ఉన్నాయి, వాళ్ళు ఈరోజు నాన్ వెజ్ తీసుకొచ్చి వండుతారు. అది అంత కాస్ట్ పెట్టి తెచ్చింది మళ్ళీ పడేస్తారా? మిగిలితే పడేయరు కదా. మళ్ళీ దాన్ని వేడి చేసి రేపు ఇంకొకరికి ఇస్తారు, మళ్ళీ ఇంకా వేడి చేసి ఇంకొకరికి ఇస్తారు. అలాగా మనం నాన్ వెజ్ తెస్తే ఉడికిస్తే ఎంత టైం పడుతుంది మనకి? వాళ్ళు 10 నిమిషాలు అలా వేడి చేసి తీసుకొస్తారు. అంత మెత్తగా ఎలా అవుతుంది? రంగులేసి నానబెట్టి ఈరోజు వండింది రేపు వేడి చేస్తే మెత్తగా అయిపోతుంది కదా, అలా ఇస్తారు. ఆ విషయం మనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ తప్పదు అన్నట్టు తింటూ ఉంటాం కొంతమందిని. అలా కాకుండా వీలైనంత వరకు మనకి వేడి పదార్థాలు అట్లా తింటూ ఉంటే, పూర్వం మన అమ్మమ్మలు, నాయనమ్మలు, ఇంకా వాళ్ళకంటే పెద్దవాళ్ళు, జేజమ్మలు ఉంటారు కదా, వాళ్ళు 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, మినిమం 80 అయితే పర్వాలేదు మనకైనా. మరీ 60లు, 50లు, 70లు అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు ఈ రోజుల్లో. వాళ్ళు చదువుల్లో ఉంటున్నారు, పెద్దోళ్ళు ఉండట్లేదు. అది గమనించుకుంటే మనం ఎక్కువ కాలం జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన ఫుడ్ తింటేనే అది జరుగుతుంది. మనకి అందరికీ తెలుసు ఆ విషయాలన్నీ. కానీ ఇంకొంచెం ఆలోచించుకొని మనం వీలైనంత వరకు టైం కుదరకపోయినా కూడా ఇంట్లో వంట చేసుకొని తింటే మనకి హాయిగా అనిపిస్తుంది కదా. బయట బాగుంటాయి కానీ నిల్వ ఇస్తుంటారు కదా వాళ్ళు, దానివల్ల అన్నమాట ఇబ్బంది. ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మనం అవి చెప్పుకోవాల్సి వస్తుంది. నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా?